సిద్ధపాటు కూడికలు అనే అంశాన్ని తీసుకొని మనము ఈ చివరి మాసంలో 2024 సంవత్సరం చివరి మాసంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, మనము క్రిస్మస్కు సిద్ధపాటు కూడికలు కాదు ఇవి. నూతన సంవత్సరానికి సిద్ధపాటు కూడికలు కాదు కదండి. మనము గమనిస్తూ వస్తూ ఉన్నట్లయితే మొదటి నుంచి మన సిద్ధపాటంతా కూడా పరలోక రాజ్యానికి, నిత్యత్వానికి. రోజులు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కదా. నూతన సంవత్సరం వస్తుంది, అది పాత పడిపోతుంది, అది వెళ్ళిపోతుంది. క్రిస్మస్ వస్తుంది, కొద్దిసేపు మనం ఆనందిస్తాము, సంవత్సరం వెళ్ళిపోతుంది, క్రిస్మస్ కూడా పోతుంది. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ మనం దేనికి దగ్గర అవుతున్నామనే విషయాన్ని ఆలోచన చేసి దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం. క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము నిత్యత్వము. దాని కొరకు సిద్ధపాటు కూడికలను మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ విషయాన్ని గమనించి మనము కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సహజంగా ఇంకొక చిన్న అంశాన్ని ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సహజంగా మనము ఒక విషయంలో మోసపోతూ ఉంటాం, లేకపోతే మనల్ని మనము నమ్ముకుంటూ, లేకపోతే మనల్ని మనము సమర్థించుకుంటూ ఉంటాం. ఉదాహరణకి, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి వారి ప్రయాణము కనానుకు సాగింది కదా. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, వారిని ఐగుప్తులో నుంచి విడిపిస్తాను అని. వీరు ప్రార్థన చేస్తే, మొరపెడితే వచ్చి వాళ్ళను విడిపించారు. కనానుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వీరి ప్రయాణంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. దేవుని సన్నిధిని వారితో పాటుగా ఉంచి వారికి కావాల్సిన ప్రతి అవసరత అక్కరత తీరుస్తూ వచ్చాడు 40 సంవత్సరాలు, ఏ కొదువ లేకుండా. ఆహార విషయంలో మాత్రమే కాదు, నీళ్ళ విషయంలో మాత్రమే కాదు, ఆయన సన్నిధిని తోడుగా ఉంచి ఆరోగ్య విషయంలో, బట్టల విషయంలో, పిల్లల విషయంలో, ప్రతి పరిస్థితిలో కూడా పరలోకపు మన్నా మాత్రమే కాదు, కానీ వాళ్ళకు కావాల్సిన చికెన్లు మటన్లు కూడా పెట్టాడు. ప్రతి అవసరత తీరుస్తూ వచ్చాడు. వాళ్ళు అడిగినది అడిగినట్టుగా ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే వాళ్ళు కనానుకు చేరారా? 2 అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి సపరేట్గా. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. సహజంగా మనము వాళ్ళు చేరలేకపోయారు అని నేర్చుకుంటూ వస్తాం, కానీ రెండిటిని వేరువేరుగా చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడి ప్రజలే, దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తూ వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ వస్తున్నాడు, ఎక్కడా లోటు లేకుండా. అది ఒక అంశం. అయితే రెండవ అంశము, వారు కనానుకు చేరుకోలేకపోయారు. ఎందుకు వారు కనానుకు చేరుకోలేకపోయారు? దేవుడు తన ప్రజలైనప్పటికీ, వారికి కావాల్సిన ఆశీర్వాదాలు ఇస్తున్నప్పటికీ, వారికి తోడుగా ఉన్నప్పటికీ, సమస్తాన్ని చక్కబరుస్తున్నప్పటికీ కనానుకు మాత్రం తీసుకెళ్ళలేకపోయాడు. ఈ రెండుని వేరువేరుగా మనం చూసే ప్రయత్నం చేస్తే, దేవుడు తన ప్రజలు కాబట్టి, తండ్రి హృదయం కాబట్టి, వాళ్ళను విడిపిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దాన భూమిలోకి నడిపిస్తానన్నాడు కాబట్టి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, సనిగినా గొనిగినా, వాళ్ళు తిరుగుబాటు చేసినా, తాను ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయంను బట్టి, తన తండ్రి హృదయాన్ని బట్టి కదా, ముఖ్యంగా తన తండ్రి హృదయాన్ని బట్టి, వాళ్ళు తన ప్రజలు కాబట్టి, తన బిడ్డలు కాబట్టి సమస్తాన్ని చక్కబరుస్తూ సమకూరుస్తూ వచ్చాడు. మరి తన ప్రజలను ఎందుకు కనానుకు చేర్చలేకపోయాడు? వాళ్ళు నిజమే సనిగి ఉండొచ్చు, గొనిగి ఉండొచ్చు, వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, వాళ్ళ బిడ్డలే కదా, తన ప్రజలే కదా. ఎందుకు కనానుకు చేర్చలేకపోయారు? ఎందుకు కనానుకు చేర్చలేకపోయాడు తండ్రి? కనాను అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉంది అనే విషయం మనకు తెలుసు. కనాను అనేది వాగ్దాన దేశం. అందులోకి ప్రవేశించాలి అని అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటగా అందులోకి ప్రవేశించాలి అని అంటే ఉండవలసిన లక్షణాలు పరిశుద్ధత. దేవుని హృదయము సమస్తాన్ని సమకూరుస్తుంది, తండ్రి హృదయము సమస్తాన్ని సమకూరుస్తుంది, కానీ ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయాధిపతి కదా.
ఆయన న్యాయాధిపతి కాబట్టి, పరిశుద్ధత న్యాయాధిపతి కాబట్టి అపరిశుద్ధతకు ఆయన చోటివ్వడు, అపరిశుద్ధతను ఆయన యాక్సెప్ట్ చేయడు, అన్యాయాన్ని యాక్సెప్ట్ చేయడు, అవిధేయతను యాక్సెప్ట్ చేయడు కదా. తండ్రి హృదయమే, తన ప్రజలే, కానీ తనలో ఇంకొక కోణం ఉంది. కాయిన్కి రెండు పక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో తండ్రికి కూడా రెండు సైడ్స్ ఉన్నాయి. ఈ విషయం మనం గమనించాలి. తండ్రి హృదయం ఒకవైపుగా ఉంటే కనికర సంపన్నుడు, కృపాసత్య సంపన్నుడు కదా, ఆయన దయామయుడు, కరుణామయుడు, అన్నీ ప్రేమ కలిగిన వాడు, అన్నీ ఉన్నాయి ఒకవైపు. కానీ రెండవ వైపు ఆయనను చూడాల్సింది పరిశుద్ధత, న్యాయాధిపతి. తన హృదయాన్ని బట్టి వాళ్ళని ఆశీర్వదించాడు, కానీ పరిశుద్ధతను బట్టి న్యాయాధిపతిగా తను తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు కాబట్టి దానికి న్యాయం చేయాలి. కాబట్టి వాళ్ళు కనానుకు చేరుకోలేకపోయారు. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలి. మనం ఎక్కడ మోసపోతుంటామంటే, లేకపోతే ఎక్కడ మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామంటే, నేను సంఘానికి వెళ్తున్నా, లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, పరిచర్యలో పాల్పంపులు పొందుతున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తే ఆయన సమాధానం ఇస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే నాకు సమస్యలకు సమాధానాన్ని ఇస్తున్నాడు, నేను మందిరానికి వెళ్ళినప్పుడు లేకపోతే సేవకుడు నాతో మాట్లాడాడు, నేను అనుకున్న విషయాన్ని ఆయన మాట్లాడాడు. ఇవన్నిటినీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆయన ఒక తండ్రిగా, ఒక ప్రేమ కలిగిన వాడిగా, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న వాడిగా ఆయన మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ వస్తున్నాడు. మన ప్రతి పరిస్థితిలో, ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది అయినా, ఎలాంటి అననుకూల పరిస్థితి అయినా, అనారోగ్యమైన ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన మనకు సమాధానం ఇస్తూ వస్తున్నాడు. ఎందుకు? ఆయన తండ్రి హృదయాన్ని బట్టి. ఆయన వాగ్దానం చేసి, లేకపోతే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు మనం ఏనాడైతే ఆయనను అంగీకరించామో, కుమారులుగా కుమార్తెలుగా ఏనాడైతే మనం మార్చబడ్డామో ఆనాడు ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. నా బిడ్డల పక్షముగా నేనుంటాను, వారికి కావలసినవన్నీ ఇస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆయన మనకు కావలసిన సమాధానాలు ఇస్తున్నాడు, ప్రతి పరిస్థితుల్ని సమకూరుస్తున్నాడు. యాక్సిడెంట్లు అవ్వకుండా మార్గాలలో, లేకపోతే బయటికి వెళ్ళిన వాళ్ళను క్షేమంగా మనల్ని ఇంటికి తీసుకొని వస్తున్నాడు. ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడుతుంది తండ్రి హృదయం. అయితే ఆయన మనకు తోడుగా ఉన్నాడని, మనల్ని కాపాడుతున్నాడని, మన ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నాడని, మన అవసరతలు తీరుస్తున్నాడని చెప్పేసి దేవుడు మనల్ని పరలోకం తీసుకువెళ్తాడా అంటే ఖచ్చితంగా తీసుకువెళ్ళాడు. అది వేరు, ఇది వేరు. ఆయన నాకు తోడుగా ఉన్నాళ్ళే, నాతో పాటుగా ఉన్నాళ్ళే, ఆయన సన్నిధిని నాకు తోడుగా ఉందిలే, నా అవసరతలు తీరుస్తున్నాళ్ళే అని చెప్పేసి మనము మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఇజ్రాయేలులు జీవించినట్టు కనానుకు మాత్రం చేరుకోలేం, పరలోకానికి మాత్రం చేరుకోలేం. ఎందుకు? ఆయన న్యాయాధిపతి, ఆయన పరిశుద్ధుడు. అది వేరు, ఇది వేరు. ఈ విషయాన్ని మనము కొంచెం లోతుగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నాడు, ఆయన ప్రతి పరిస్థితిని తీరుస్తున్నాడు, బయటికి వెళ్ళిన మమ్మల్ని కాపాడుతున్నాడు. అది ఒక కోణం, ఆయనకున్న ఒక కోణం. ఆయన కాపాడుతానని వాగ్దానం చేశాడు కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి ప్రతి పరిస్థితులలో తోడుగా ఉన్నాడు. మనం ఎలాంటి వారమైనప్పటికీ, మనము తిరుగుబాటు చేసినప్పటికీ, ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశారో, ఇజ్రాయేలు ఏ విధంగా అయితే ఆయన మాట వినకుండా సనిగారో గొనిగారో, అయినప్పటికీ వారికి ఏ విధంగా అయితే అన్ని సమకూరుస్తూ వచ్చాడో ఎగ్జాక్ట్గా మన జీవితాలలో కూడా అదే జరుగుతుంది. ఆయన మన ప్రతి పరిస్థితిని చక్కబరుస్తున్నాడు. అయినంత మాత్రాన మనము పరలోకానికి వెళ్తాము అని అనుకోవడము పొరపాటు. ఈ విషయాన్ని గమనించాలి. పరలోకం వెళ్ళాలి అని అంటే, నిత్యత్వంలోకి వెళ్ళాలి అని అంటే ఆయనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటది? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా, ఆయన మాట వినకుండా, ఆయన చిత్తము చేయకుండా, మనల్ని మనం సరిచేసుకోకుండా, మారు మనస్సు లేకుండా, ఈ విషయాలు ఏవి లేకుండా నేను పరలోకానికి వెళ్ళలేను. ఆయన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన కాంప్రమైజ్ కాడు, ఆయన పక్షపాతి కాదు.
తన బిడ్డలైనంత మాత్రాన సరేలే ఈసారికి పంపిద్దాంలే అని అనుకోడు. ఈ చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఆశీర్వాదాలు వేరు, అన్ని సమకూర్చడం వేరు, అన్నిటిలో తోడుగా ఉండడం వేరు, పరలోకం చేరుకోవడం వేరు. ఈ రెండిటిని ఆయన సపరేట్గా చూస్తాడు. ఇది మనకు అర్థం కావాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అవునా కాదా? మనము నమ్మదగని వారముగా జీవిస్తున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏ పని చేయడని 2 తిమోతిలో మనం చూస్తాం 2:13. మనం నమ్మకంగా జీవించకపోయినప్పటికీ ఆయన మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మనం తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన మన ఆర్థిక పరిస్థితిని, అనారోగ్యాన్ని, ప్రయాణాలలో ప్రతి పరిస్థితిని ఆయన సమకూరుస్తూ వస్తున్నాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి కాదు. మనమేదో గొప్ప పనులు చేస్తున్నామని, మనం ఆత్మీయులమని కాదు, మనం చక్కగా క్రమం తప్పకుండా సంఘానికి వెళ్తున్నామని కాదు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి. మన హృదయం ఏంటో మనకు తెలుసు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం నమ్మకంగా లేనప్పటికీ మన ప్రార్థనలకు సమాధానం వస్తుంది, మన అవసరతలు తీర్చబడుతున్నాయి. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయడు. అది ఒక స్వభావం అయితే తన స్వభావానికి విరోధంగా చేయడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, న్యాయాధిపతి కాబట్టి, ఈ స్వభావానికి కూడా ఆయన విరోధంగా ఏది చేయడు. కనానుకు, పరలోకానికి మనల్ని చేర్చడు. ఎప్పుడు చేర్చడు? అవిధేయత చూపించినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు కదా. ఆనాడు ఇజ్రాయేలీల లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవే మనలో ఉంటే మనం కనానుకు చేర్చబడము. ఈ విషయాన్ని గమనించాలి. ఈ చిన్న డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి. ఉన్నాళ్ళే, తోడున్నాళ్ళే, నడిపిస్తున్నాళ్ళే అని మన ఇష్ట ప్రకారము జీవించడానికి లేదు క్రైస్తవ జీవితం. ఈ విషయంలో అపవాది మనల్ని మోసం చేస్తూ ఉంటాడు కదా. ప్రతి అవసరత తీరుస్తున్నాడు కదా. ఇదొక్కసారి ఏం కాదులే, ఇదొక్కసారి అక్కడికి వెళ్ళు, ఇదొక్కసారి ఆ పని చేయి, ఇదొక్కసారి ఏం కాదులే, ఇదొక్కసారి ఆ ఒక్కసారి అలవాటు అయిపోతుంది. ఆయనకు దూరంగా వెళ్ళిపోతాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రెండిటిని సపరేట్గా చూద్దాం. మనం మోసపోవద్దు. వాక్యం ఏం చెబుతుంది అనేది మాత్రమే ముఖ్యము. పరలోకం ఎవరు వెళ్తారు అనేది మాత్రమే మనకు ముఖ్యము. కాబట్టి దానికి తగినట్టుగా మన సిద్ధపాటు ఎలా ఉండాలి? మరి నిత్యత్వంలోకి వెళ్ళాలి అని అంటే నేను ఏ విధంగా సిద్ధపడాలి? నేను సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే నేనేం చేయాలి అని ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఇప్పుడు 12 రోజులు చేసిన పని అదే అయినప్పటికీ అప్పుడు డైరెక్ట్గా కొన్ని విషయాలు చూసాము. ఒక్కొక్కటిగా దేవుని చిత్తం అయితే ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను నిత్యత్వంలోకి వెళ్ళాలి, లేకపోతే దేవుని సన్నిధి నా నుంచి దూరం కాకుండా ఉండాలి అని అంటే నేనేం చేయాలి అని అంటే, మనము ఒకసారి ఆదికాండానికి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు. అక్కడ మనకు తెలుసు ఏం జరుగుతుందో అన్న విషయం. సర్పం వచ్చింది, మాట్లాడుతుంది, తర్వాత చాలా డిస్కషన్ అయింది. ఆదాము అవ్వలు ఎందుకు దేవుని సన్నిధిలో నుంచి దూరం చేయబడ్డారు? ఈ విషయం మనకు తెలుసు, అయినప్పటికీ జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాము అవ్వలు దేవుని సన్నిధిలో నుంచి ఎందుకు దూరం చేయబడ్డారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. సృష్టించబడినప్పటి నుంచి కూడా వారికి దేవుడు తోడుగా ఉన్నారు. ఆ సన్నిధి ఎప్పుడూ తోడుగానే ఉంది. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, వారితో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ వారికి దేవుని సన్నిధి దూరమైంది, లేకపోతే దేవుడు వాళ్ళను బయటికి గెంటి వేశాడు. ఎందుకు? మనకు తెలిసిన విషయము అవిధేయత కదా. అవిధేయత. దేవుని మాట చొప్పున వాళ్ళు వినల, ఏదైతే చేయొద్దన్నారో అది చేశారు కదా. అవిధేయత. వారి జీవితంలో దేవుని మాటకు విలువ ఇవ్వలేదు, అవిధేయులుగా జీవించారు. అయితే ఈ అవిధేయతకు కారణం ఏంటి? ఎందుకు అవిధేయతను చూపించారు వాళ్ళు? దేవుని మాటను ఎందుకు పక్కన పెట్టారు? వాళ్ళ జీవితంలో మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుని మాటకు అవిధేయత చూపిస్తుంటాం. ఆయన చెప్పినట్టుగా చేయము. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి చెప్తున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని వాయిస్ని మనం అణిచివేసి మన ఆలోచన చొప్పున చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
అవిధేయతను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవిధేయతకు కారణం ఏంటి? ఎందుకు మనం అవిధేయత చూపిస్తున్నాం? దేవుని మాటకు, దేవుని ఆలోచనలకు, దేవుని మార్గాలకు ఎందుకు అవిధేయత చూపిస్తూ ఉన్నాం? అక్కడ రాయబడిన మాట, ఇది నిజమా? ఏంటిది? మీరు చెప్పినది లేకపోతే దేవుడు ఏమైనా చెప్పింది ఇది నిజమా? క్వశ్చన్ మార్క్. చావనే చావరు. అవిధేయత చూపించడానికి మొట్టమొదటి కారణము అనుమానము. ఎవరి మీద అనుమానము? దేవుని వాక్యం మీద అనుమానం. ఈ వాక్యము నిజంగానే నెరవేర్చబడుతుందా? నిజంగానే దేవుడు ఇలా చేస్తే నాకు సమాధానం ఇస్తాడా? నన్ను ఆశీర్వదిస్తాడా? దేవుని వాక్యము మీదనే ఆయన మాటలు ఏవైతే మన బైబిల్లో రాయబడి ఉన్నాయో వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాటి మీద మనకు అనుమానం కలిగేలా మన హృదయంలో నుంచి ఒక ఆలోచన వస్తుంది. ఇది నిజమా? నిజంగా నెరవేరుతుందా? నువ్వు అలా చేయంగానే వాడు ఒప్పేసుకుంటాడా? నువ్వు అట్లా వెళ్ళంగానే ఆ పని అయిపోతుందా? దేవుని చిత్త ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అలాగనే నువ్వు పనులు అయిపోతాయా నీకు? క్వశ్చన్ మార్క్. అనుమానము. దేవుడు చెప్పాడు వెళ్ళి ఈ విధంగా చేయి, ఈ విధంగా జీవించు అని అన్నప్పుడు మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన హృదయంలోంచి, మన ఆలోచనలోంచి ఒక అనుమానం. ప్రార్థన చేస్తే జరిగిపోతుందా? ఆ సమస్య, అంత పెద్ద సమస్య తీరిపోతుందా? నువ్వు ఇన్ని తప్పులు చేసావు, ఇన్ని పాపాలు చేసావు, అయినప్పటికీ దేవుడు ప్రార్థన వింటాడు అనుకున్నావా? లేకపోతే ఇంకొక మనిషి ఇంకొకరు వచ్చేసి ఇంకొక సలహా ఇస్తారు మనకి, అలా చేయాల్సిన అవసరం లేదులే, అది అసలు చేయడం వేరే మార్గం ఆలోచిద్దాం, వేరే రూట్లోకి వెళ్దాం, ఇంకొకటి చేద్దాం. ఎక్కడి నుంచి వస్తుంది అవిధేయత? అనుమానము నుంచి పుట్టుకొస్తుంది. దేవుని వాక్యం మీద, ఆయన వాగ్దానాల మీద ఆయన ఏవైతే రాయించాడో వాటి మీదనే మనకు అనుమానం వస్తుంది. అక్కడున్న పరిస్థితులను బట్టి మనము పరిస్థితులను చూస్తాము, కానీ దేవుని వాక్యము దానికి భిన్నంగా దాని వెనక చూస్తుంది, దానికంటే బియాండ్. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయనకు సంబంధంలా ఆయన మాట వింటే అక్కడ చక్కబడుతుంది కదా. 8:28 ఎంత గొప్ప వాగ్దానం, అందరికీ తెలిసిన వాగ్దానం. ఆయనను ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంతా కూడా సమస్తమును సమకూరుస్తాడు, మేలుగా జరుగుతాయి. సమస్తాన్ని సమకూర్చేవాడు ఆయన. నువ్వు వాగ్దానాన్ని ఎత్తిపట్టి వాగ్దానం ప్రకారము, వాక్య ప్రకారం జీవించాల్సిన బాధ్యత నీది. ఆయన పని ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ పని నువ్వు చేయడానికి ఇష్టపడు. కానీ సమస్య ఏంటి అని అంటే అనుమానం. అవుతుందా? కుదురుతుందా? నెరవేరుతుందా? సాధ్యమేనా? సమాధానం వస్తుందా? ఈ రోగం తగ్గుతుందా? ఈ సమస్య తీరుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అవిధేయత నీ జీవితంలో ఎప్పుడు చూపిస్తున్నావంటే, నీలో దేవుని మాటకు వ్యతిరేకంగా ఎప్పుడు జీవిస్తున్నావు అంటే ఆయన మాట మీద నీకు అనుమానం ఉంటుంది, ఆయన వాక్యాన్ని అనుమానిస్తున్నావు. సాతాను చేసే పనులు అదే, అనుమానించేలా మాట్లాడుతాడు, అనుమానించేలా మన ముందుకు కొన్ని ప్రశ్నలు తీసుకొని వస్తాడు. మన ద్వారానే కావచ్చు, ఇంకొకరి ద్వారా కావచ్చు. ఆ పని అవ్వదు. దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తూ ఉంటాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిజం కాదా? వాక్యంలో రాయబడింది, అది సత్యము, మనందరి జీవితాలలో జరుగుతున్న పరిస్థితే. అయితే ఎందుకు అవిధేయత చూపిస్తున్నావు? నాకు వాక్యం అర్థమైనప్పుడు, వాక్యం సత్యమని నాకు తెలిసినప్పుడు ఎందుకు అవిధేయత చూపించే ప్రయత్నం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడ్డాయి. పుటము వేయబడ్డాయి అని అంటే, పుటము దేన్ని వేస్తాం మనము? గోల్డ్ని, బంగారాన్ని పుటం వేస్తుంటాం కదా. అంటే పరీక్షించబడిన తర్వాత ఆ గోల్డ్ ప్యూర్గా ఒక ఆర్నమెంట్గా తయారు చేసి అక్కడ సేల్కు సిద్ధంగా ఉంటుంది. దేవుని మాటలన్నీ కూడా టెస్టెడ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అవన్నీ కూడా టెస్ట్ చేయబడి అప్రూవ్ చేయబడ్డాయి అని అర్థం. ఏ మాట కూడా తప్పిపోలేదు, ఏ వాగ్దానం కూడా తప్పిపోలేదు. ఆయన వాగ్దానాల మీద నమ్మకం పెట్టుకుని నాశనమైన వాడు ఎవరు లేడు.
కదండి. ఆకులతో జీవిస్తున్నవాడు ఎవరు లేరు ఇప్పటిదాకా. ఆయన వాగ్దానాలన్నీ టెస్టెడ్, ప్రూవ్డ్, తర్వాతనే బయటకు వచ్చాయి అవి కదా. ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుందంటే టెస్ట్ చేసి రెడీ టు యూజ్. వాగ్దానాలన్నీ కూడా అలాగే ఉన్నాయి, ఆయన మాటలన్నీ అలాగే ఉన్నాయి. కానీ సమస్య ఏంటి అని అంటే, నా విశ్వాసము ఎవరో చెప్తున్న దానికంటే బలహీనంగా ఉంది. నేను ఆయన వాగ్దానాలను నమ్మడంలో నాకు వచ్చిన ఈ అనుమానాన్ని జయించలేకపోతున్నాను. ఆయన వాగ్దానాలన్నీ కూడా పుటము వేయబడినవి. ఆయనను ఆశ్రయించిన వాడు ఆయన కేడంగా ఉంటాడు, ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఈ విషయము మనకు అర్థం కావాలి, ఎస్టాబ్లిష్ అయిపోవాలి మన హృదయంలో. ఆయన మాట సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు. ఆ భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఆయన మాట గతించిపోదు. అడుగు ముందుకు వేయాలి వాగ్దానాన్ని పట్టుకొని, అనుమానాన్ని పక్కన పెట్టేయాలి. అనుమానము దేవుడి నుంచి వచ్చింది కాదు, అపవాది నుంచి వచ్చింది. మన బలహీనతను ఆధారం చేసుకునేవాడు అనుమానాలను పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన దేవుని మాటలన్నీ పుటము వేయబడినవి, వాగ్దానాలన్నీ టెస్ట్ చేయబడినవి, అవన్నీ కూడా రెడీ టు యూజ్. నువ్వు దేనినైనా వాడుకోవచ్చు, నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి. అయ్యా, నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా, ఈ పనిలో, ఈ పరిస్థితులలో నేను నీ మాటను నమ్ముకొని ముందుకెళ్తున్నా. ఈ విషయాన్ని నువ్వు ఒకసారి పరీక్షించి చూస్తే, విశ్వాసముతో, చలించని విశ్వాసముతో, అనుమానం లేని విశ్వాసముతో. అల్ప విశ్వాసము అని అంటే ఆవగింజంత విశ్వాసం అంటే డిఫరెన్స్ చూసాం. అల్ప విశ్వాసం అంటే ఏంటి? అనుమానముతో కూడిన విశ్వాసం. విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తాం, మళ్ళీ వచ్చిన తర్వాత డౌట్. అల్ప విశ్వాసము, అనుమానముతో చేసిన ఏ ప్రార్థన అంగీకరించబడదు. నీకున్న విశ్వాసం కొంచెమైనా ఆవగింజ మాదిరి పరిపూర్ణంగా ఉండాలి. విశ్వాసముతో ముందుకు వెళ్తే ఆయన వాగ్దానము నెరవేర్చబడుతుంది. నువ్వు ఎందుకు కనానుకు చేరుకోలేకపోయావు అంటే, ఎందుకు ఇజ్రాయేలీలు కనానుకు చేరుకోలేకపోయారు అని అంటే, అవిధేయతను బట్టి. వాళ్ళకి ఆ అవిధేయత, క్షమించండి, ఆదాము అవ్వలు ఎందుకు ఏదెను తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డారు? నిత్యము దేవుని సన్నిధిలో గడపవలసిన వాళ్ళు, నివాసం చేయవలసిన వాళ్ళు ఎందుకు బయటికి గెంటి వేయబడ్డారు అంటే, అనుమానం పుట్టింది వాళ్ళకి. నిజమే కదా, దేవుడు ఈ పండు తింటే ఎందుకు చంపేస్తాడు మమ్మల్ని? మేము కూడా దేవతల వల్లే ఉన్నప్పుడు ఇంకా మంచిదే కదా, ఆయనలా ఉండాలి కదా, ఆయనలా మారాలి కదా. అనుమానం. ఈ విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము కనానుకు చేరుకోకుండా ఉండడానికి అవిధేయత కారణమైతే, ఈ అవిధేయతకు మొదటి కారణము అనుమానము. నీ దేవుని మాటలను ఎప్పుడు కూడా అనుమానించకు, దేవుని వాగ్దానాలను ఎప్పుడు కూడా అనుమానించకు. అవి నెరవేర్చబడ్డాయి. ప్రతి ఒక్క జీవితంలో ఎవరైతే విశ్వసించారో, అనుమానము లేని విశ్వాసం ఎవరైతే కలిగి ఉన్నారో వారందరి జీవితాలలో నెరవేర్చబడ్డాయి. ఇంకొక కారణం ఏంటి? వాళ్ళు దేవుని సన్నిధిలో నుంచి గెంటి వేయబడ్డానికి కారణం ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. 5వ వచనాన్ని నుంచి కొన్ని వచనాలను చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి క్రీస్తు వారి గురించి రాయబడింది కదా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. విధేయత చూపించినప్పుడు ఒక వ్యక్తిలో కనిపించే ఒక లక్షణము తగ్గింపు. ఒక వ్యక్తి విధేయత చూపిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తిలో తగ్గింపు స్వభావము ఉంది అని అర్థం. తగ్గింపు లేకుండా విధేయత రాదు. ఈ రెండు కూడా ప్యారలల్గా, ఒకటి లేకపోతే ఒకటి ఉండదు.
నేను దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాను అని అంటే అర్థం ఏంటి అని అంటే నాకు తగ్గింపు స్వభావం ఉంది అని అర్థం. నేను తగ్గించుకుంటున్నాను అని అర్థం. నన్ను నేను హెచ్చించుకోవడానికి, నన్ను నేను ఘనపరచుకోవడానికి, నన్ను నేను పొగడుకోవడానికి నేను ప్రయత్నం చేయను. నేను ఇది అని చెప్పుకో ప్రయత్నం చేయను. క్రీస్తు వారు ఏం చేశారు? ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎక్కడి నుంచి? దేవుని స్వభావము, తండ్రితో సమానముగా ఆయన ఉన్నాడు పరలోకంలో. తండ్రితో సమానంగా ఉన్నాడు. మహిమ సమానంగా ఉంది, ఘనత సమానంగా ఉంది. ఆయనకు అన్నీ సమానంగా ఉన్నాయి తండ్రితో పాటుగా, దేవునితో పాటుగా. అయితే ఆయన ఏం చేశాడు? తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒక్కసారి నేను ఎందుకు తగ్గించుకోవాలి, నా స్వభావాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలి, నా ఘనతను, నా మహిమను ఎందుకు విడిచిపెట్టాలి అని ఒక్కసారి ఆయన ఆలోచన చేసుకొని ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టే ఈనాడు మనం పరలోకం వెళ్ళడానికి ఒక మార్గము మన ముందర ఉంది. నిత్యత్వంలోకి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఆయన మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఎందుకు నేను విధేయత చూపించలేకపోతున్నాను ఆయన మాటలకు అని అంటే నాలో తగ్గింపు స్వభావం లేదు కాబట్టి. ఆయన మాటలను నేను ఎందుకు అనుమానిస్తున్నానంటే నేను తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు. నేనెందుకు తగ్గించుకోవాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు మాట్లాడాలి? నేనెందుకు చేయాలి? నేను అని ఒకవేళ ఏ వ్యక్తి వద్దరికి వచ్చినా మన జీవితాలలో ఆయన ఆశీర్వాదాలు, వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవు. ఎందుకు? విధేయత చూపించట్లేదు కాబట్టి. ఆయన స్వరూపము మనలో ఉంది, ఆయన పోలిక మనలో ఉంది, ఆయన స్వభావం మాత్రం బయటికి కనిపించట్లా, ఆయన క్రియలు బయటికి కనిపించట్లా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అవిధేయతకు ముఖ్యమైన 2 కారణాలు. ఆయన వాగ్దానాన్ని అనుమానిస్తున్న మన జీవితంలో మనకు వెళ్తున్న పరిస్థితిని బట్టి అనుమానం మనకుంది. ఎందుకు నేను ఇంకా అవిధేయత చూపిస్తున్నాను కొన్ని విషయాలలో అంటే నాకు తగ్గింపు స్వభావం లేదు, తగ్గించుకోలేకపోతున్నాను నేను. ఈ 2 మనల్ని కనానుకు చేర్చవు. ఈ 2 ఆదాము అవ్వలను దేవుని సన్నిధిలో నుంచి బయటికి గెంటివేయబడ్డాయి. అంటే నిత్యత్వములో నుంచి బయటికి గెంటివేయబడ్డాయి కదా. బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు, దేవుడు బయటికి పంపించేసాడు వాళ్ళని. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఎక్కడ మిస్ అయిపోతున్నా, ఎక్కడ పడిపోతున్నా? ఈ 2 విషయాలు ఆలోచన చేసుకోవాలి. నిత్యత్వాన్ని ఎందుకు మిస్ అవుతున్నాం మనం? ఈ 2 నాలో ఉన్నప్పుడు నాలో విధేయత ఉంది. నాలో విధేయత ఉంది అని అంటే మొదటి లక్షణం ఏంటి? నా దేవుని వాగ్దానాలను, మాటలను నేను అనుమానించట్లేదు అని అర్థం. ఆయన చెప్పాడు అని అంటే ఆయన చేసేవాడు అని అర్థం. ఆయన మాట ఇచ్చినవాడు నరుడు కాదు, ఆయన సృష్టికర్త, తండ్రి అని అర్థం. నన్ను సృష్టించిన వాడు ఆయన మాట చొప్పున నేను జీవిస్తున్నాను అని అర్థం. విధేయత చూపిస్తున్నాను అని అంటే ఈ విషయాలు నువ్వు దేవునికి చెప్తున్నావు చెప్పకనే. రెండవది ఏంటి? నువ్వు విధేయత చూపిస్తున్నావు అని అంటే నీలో తగ్గింపు స్వభావం ఉంది. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడే తగ్గించుకున్నారు, క్రీస్తు వారే తగ్గించుకున్నారు. అలాంటప్పుడు నేను తగ్గించుకోవడంలో ఏమైనా గొప్పతనం ఉందా? ఎవరి కొరకు తగ్గించుకున్నారు ఆయన? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి కొరకు. నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? వాక్యం లేదా? ఏ పాటి వాళ్ళం మనము? అంతగా ఆయన తగ్గించుకున్నప్పుడు నా సహోదరుని వద్ద, నా పొరుగు వాని వద్ద నేను తగ్గించుకోలేనా? క్రీస్తు మనస్సు కలిగి నేను జీవించలేనా? ఎందుకు? ఆయన ఆజ్ఞాపించాడు నేను సమాధానంతో ఉండాలి కాబట్టి, ఉండాలి అని. నేను సమాధానంతో ఉండాలంటే నాలో తగ్గింపు స్వభావం ఉండాలి. ఇది దేవునికి నచ్చిన లక్షణం. ఆయననే తగ్గించుకొని చూపించాడు ఒక మాదిరిని మన ముందర. సమాధాన పడాలి అని అంటే తగ్గించుకోవాలి. ఇది ఏదో మనల్ని తగ్గిస్తుంది అని కాదు, ఇది దేవుని లక్షణాలను క్రియలలో చూపిస్తున్నాను, దేవుని మాటను నేను విధేయత చూపిస్తున్నాను, ఆయనను ఘనపరుస్తున్నాను అని అర్థం. ఆయన మాటకు నేను విధేయత చూపిస్తున్నాను అని అర్థం, ఆయనను హెచ్చిస్తున్నాను అని అర్థం. మనం ఏదో బాధపడాల్సిన అవసరం లే అక్కడ. అది ఎంతో గొప్ప ధన్యత. తగ్గించుకోవడము, ఆయన మాటను విధేయత చూపించడము, లేకపోతే అనుమానించకపోవడము, ఇది ఒక గొప్ప లక్షణంగా ఆయన చూస్తున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు కిందకు వచ్చినప్పుడు? తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టే, కిందకి ఆ మాట కూడా చదువుదాం.
9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో అందుచేత, ఎందుచేత పైన కొన్ని విషయాలు రాయబడ్డాయి కదా, అందుచేతనే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టే, దేవుని చిత్తానికి తల వంచాడు కాబట్టే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, కదా, అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామం ఆయనకు అనుగ్రహించెను. ఈ హెచ్చింపు ఎలా వచ్చింది? అందుచేత వచ్చింది. ఎందుచేత వచ్చింది? తగ్గించుకోవడం వలన వచ్చింది. దేవుని మాటకు విధేయత చూపించడం వలన వచ్చింది. నేను తగ్గించుకుంటున్నాను అంటే నిన్ను నీవేవో తక్కువ చేసుకుంటున్నావు అని కాదు. ఎదుటి వ్యక్తి ముందర దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావు, ఆయన ఆజ్ఞను పాటిస్తున్నావు అని అర్థం. ఎంత గొప్ప ధన్యత అది. ఆయననే తగ్గించుకున్నాడు. మనల్ని ఎందుకు మనం ఎందుకు తగ్గించుకోలేము? ఆయననే దేవుని మాటకు విని ఈ లోకంలో శ్రమపడడానికి సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు, నేను నా ఎదురుగా నా సహోదరుని, నా పొరుగువాని ఆత్మను రక్షించుకోవడానికి, లేకపోతే నేను నిత్యత్వానికి వెళ్ళడానికి నేనెందుకు తగ్గించుకోను? ఇది నా నిత్యత్వానికి సంబంధించిన విషయం, ఇది నా పరలోక రాజ్యానికి సంబంధించిన విషయం. ఇది ఈ లక్షణం ఉంటే ఏదో నువ్వు చిన్న చూపు చూస్తారని కాదు, మనుషుల ముందర చిన్న చూపు చూడని పర్వాలా, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు విషయాలు మనకు 23వ అధ్యాయం మత్తయి సువార్తలు కూడా చూస్తాం కదా. తనను తాను తగ్గించుకున్న వాడిని ఆయన హెచ్చిస్తాడు, తనను తాను హెచ్చించుకున్న వాడిని ఆయన తగ్గిస్తాడు. తగ్గింపు వచ్చిందంటే, ఆయన తగ్గించినాడంటే మనకు నిత్యత్వం ఎలా ఉంటుంది చెప్పండి? నిత్యత్వానికి ఏ విధంగా సిద్ధపడగలమో ఒక మాట చెప్పండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆలోచన చేద్దామండి. మన నిత్యత్వము మనం మిస్ చేసుకోకూడదు. మన ముందుకు వస్తున్న ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో మనం చేయాల్సింది ఆయన ఆజ్ఞకు లోబడి విధేయత చూపించడం. రెండు చేయమన్నాడు ఆయన. ఆయనను పూర్ణ మనసుతో, ఆయనను పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మనల్ని ఆయనను ప్రేమించమన్నాడు. నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఈ రెండు ప్రేమించాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనము సీట్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంది నిత్యత్వానికి. ఆదాము వాళ్ళు విధేయత చూపించి ఉన్నట్లయితే వాళ్ళు బయటికి గెంటివేయబడి ఉండేవాళ్ళ? ఎవరో చెప్పిన మాట వినకుండా దేవుని మాట మీద వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉంటే వాళ్ళు బయటికి గెంటివేయబడి ఉండేవాళ్ళ? అలా చేయలేదు. మనం చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనల్ని మనము ఎప్పుడూ మోసపరుచుకోవద్దు, మనల్ని మనము సమర్థించుకోవద్దు. మనం ఏదైనా చేయాలంటే వాక్యంతో పోల్చుకొని తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. వాక్యం సరిచేస్తూ ఉన్నప్పుడు సరిచేసుకోవడానికి ఇష్టపడితేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలము, నిత్యత్వానికి వెళ్ళగలం. అవకాశం ఉన్నప్పుడే చేయాల్సిన పనులు ఇవి. అవకాశం మించిపోయిన తర్వాత ఎవ్వరం ఏమీ చేయలేం. చూసాం ఆ విషయాన్ని కూడా ధనవంతుడు లాజరస్ విషయాల్లో. అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, అవకాశం వెళ్ళిపోయింది, కుదరలే. ఒకవేళ నువ్వు సాక్షిగా జీవించి ఉన్నట్లయితే నీ అన్నదమ్ములు 5 మంది వచ్చి ఉండేవాళ్ళేమో. నువ్వు సాక్షిగా లేవు, వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. అవకాశము ఉన్నప్పుడే మనల్ని మనం సరి చేసుకోవాల్సిన విషయం ఉంది. ఒక్కసారి ఒక మాట చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతాను నేను. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక్కరినొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనము. ఇది తగ్గింపు స్వభావం. అంటే ఎదుటివాడు నాకంటే గొప్పవాడు, యోగ్యుడు అని ఎంచుకున్నప్పుడు నేను తగ్గించుకుంటాను నేను కదా. ఎదుటివారు ఎవరు అనే విషయము ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి ఆలోచన చేయమాకండి. ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచన చేయొద్దు. ఆ వ్యక్తి యోగ్యుడు, నేను తగ్గించుకోవడానికి, ఆ వ్యక్తిని నేను సంపాదించుకోవడానికి ఆ వ్యక్తి యోగ్యుడు అని ఎంచుకోవాలి. నేను హెచ్చించుకొని నన్ను వారితో పోల్చుకొని ఒకవేళ మన ప్రవర్తన ఉన్నట్లయితే సుంకరి ఎవరు పరిచయనులా అయిపోతుంది పరిస్థితి. పరిచయుడు ఏం చేశాడు? పోల్చుకున్నాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు? సుంకరి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. పోల్చుకోవద్దు ఎవరితో కూడా. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నప్పుడే నాకు తగ్గింపు స్వభావం వస్తుంది.
నాకంటే గొప్పవాడు ఎదుటి వ్యక్తి అని అనుకున్నప్పుడు నేను తక్కువ వాడిని అన్నప్పుడు నా మాట తీరు మృదువుగా ఉంటుంది, నా మాట తీరు చక్కగా వారిని ఆదరించేదిగా ఉంటుంది. ఆ విషయం అందరూ చేయాలి కదా. అందరము చేస్తున్నప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది, నిత్యత్వంలోకి మార్గము సుగమమవుతుంది. మనకి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నిత్యత్వానికి సంబంధించిన విషయము, యుగ యుగములు దేవునితో నివాసం చేయబోయడానికి ఒక మార్గం ఇది. 70-80 సంవత్సరాలలో ఎదురయ్యే అవమానాలు, నిందలు భరించలేక నువ్వు తిరుగుబాటు చేసి నిత్య నరకంలోకి వెళ్తామా? ఈ 70-80 సంవత్సరాలలో దేవుని మాటకు విలువిచ్చి తగ్గించుకొని దేవుని ఆజ్ఞ చొప్పున జీవించి యుగ యుగములు దేవునితో పాటు నిత్యత్వంలో సంతోషంగా ఉందామా? ఈ 2 మార్గాలు మన ముందు ఉన్నాయి. జార విడుచుకోవడమో లేకపోతే నిత్యత్వానికి వెళ్ళడమో మన చేతిలోనే ఉంది. హల్లెలూయా, ఆమేన్.